చీరాల బీచ్లో అర్ధరాత్రి కనిపించే తెల్లని చీర కట్టుకుని తిరుగుతున్న మహిళ ఎవరు? హలో ఫ్రెండ్స్, మీరు గోస్ట్ వీడియో లవర్స్ అయితే ఈ చీరాల బీచ్లో జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ మీకోసమే. ఎంజాయ్. ఆంధ్రప్రదేశ్లోని చీరాల బీచ్ పగలు చాలా అందంగా కనిపించే ఈ ప్రదేశం, కానీ రాత్రి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుందని మీకు తెలుసా? ఈ విషయాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులను అడిగితే వారు కూలంకుషంగా చెబుతారు. కొన్ని రాత్రుల్లో సముద్రం దగ్గర ఒక మహిళ కనిపిస్తుందట. అది కూడా తెల్ల చీరలు. కానీ ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. సరే, ఆమె ఎవరో గమనిద్దామని ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆమె ఇంకాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తుందట. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దామని లాంతర్ పట్టుకుని వెళుతూ ఉంటే ఆమె ఇంకా దూరంగా ఉంటుందట. చివరికి ఒక కొండ దగ్గరికి తీసుకుపోయి ఎవరైతే వెతుకుతూ వస్తున్నారో వారు కూడా కనిపించకుండా పోతారట. ఒకరోజు రవి మరియు అతని ఫ్రెండ్ కార్తిక్ చీరాల బీచ్కి సరదాగా వెళ్ళారు. రాత్రి 11:30 అయ్యింది. బీచ్ చాలా నిశ్శబ్దంగా ఉంది. సముద్రం అలల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఇద్దరు బీచ్ అడుగులు వేసుకుంటూ ఆ సముద్రం అలల తాకిడికి ఆ సముద్రం ఒడ్డున ఆ కెరటాలు కాళ్లను తడుపుతూ ఉంటే ఇద్దరు స్నేహితులు తమ యొక్క అభిప్రాయాలను ఆలోచనలను పంచుకుంటూ అక్కడ నడుస్తూ ఉన్నారు. కాస్త దూరంలో ఎవరో నిలబడి ఉన్నట్లు వాళ్లకు కనిపించింది. రవి ఫస్ట్ చూశాడు. అక్కడ ఎవరో ఉన్నారు కదా అని కార్తీక్ చెప్పాడు. కార్తీక్ అవును, అక్కడ ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది అని అన్నాడు. కానీ వారికి స్పష్టంగా అది ఎవరనేది తెలియట్లేదు. వెంటనే రవి ఫ్లాష్ లైట్ పెట్టాడు. అక్కడ ఒక మహిళ నిలబడి ఉంది. అది కూడా తెల్ల చీరలో. ఆమె సముద్రం వైపు చూస్తుంది. కార్తీక్ అన్నాడు, ఇంత రాత్రి ఇక్కడ ఎందుకు నిలబడి ఉంది ఈమె, అది కూడా తెల్లని చీరలో? వాళ్ళు నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకున్నారు. సరే, వెళ్ళి చూద్దాం అని వాళ్ళు నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళారు. కానీ ఆమె కదలడం లేదు, ఎటువంటి స్పందన లేదు. రవి దగ్గరికి వెళ్ళగానే ఒక విచిత్రమైన విషయం కనిపించింది. ఆ మహిళ కాళ్ళు ఆ ఇసుకను తాకడం లేదు. ఆమె గాల్లో కొంచెం తేలుతున్నట్లుగా వాళ్ళు కనిపిస్తుంది. చీకటి మూలంగా వాళ్ళకు అలా కనిపిస్తుందేమో అనుకుని ఇంకా కొంచెం ముందుకి వెళ్ళడం ప్రారంభించారు. గాలి ఒక్కసారిగా బలంగా వీయడం ప్రారంభించింది. సముద్ర అలలు పెద్దగా రావడం ప్రారంభించాయి. ఆ సముద్ర ఘోషకు వీళ్ళ చెవులు హోలెత్తుకుపోయాయి. ఆ మహిళ నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆమె ముఖం కనిపించింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆమె ఒక్క మాట చెప్పింది, ఈ సముద్రం నన్ను తీసుకెళ్ళింది. రవి మరియు కార్తీక్ భయంతో వెళ్ళకిల్లా పడుతూ లేస్తూ దొర్లుతూ అక్కడి నుంచి వెనక్కి పారిపోతున్నారు. ఆ మహిళ నెమ్మదిగా సముద్రం వైపు నడిచింది. అలలు
ఆమెను తాగుతూనే ఉన్నాయి. కొద్దిసేపటికి ఆమె నీటిలో మాయమైపోయింది. బీచ్ మళ్ళీ పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. మరుసటి రోజు రవి స్థానిక ఫిషర్మ్యాన్స్ని అడిగాడు. వాళ్ళు చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ అనేక మంది చనిపోతూ ఉండడం జరిగింది. అయితే ఒక మహిళ అదే బీచ్ దగ్గర సముద్రంలో మునిగిపోయిందని, ఆ రోజు నుంచి కొన్ని రాత్రుల్లో ఆమె సముద్రం దగ్గర కనిపిస్తుందని, అది కూడా తెల్ల చీరలో అని అతను వివరించాడు. కార్తీక్ అన్న రవికి చెమటలు మామూలుగా పట్టలేదు. చీరాల బీచ్కి వెళ్ళే కొంతమంది చెబుతారు, అర్ధరాత్రి 12 తర్వాత సముద్రం దగ్గర ఒక తెల్లని చీర కట్టుకున్న మహిళ నిలబడి ఉంటుంది, జాగ్రత్త.